ఇక బీఏసీలో లొల్లి శ్రీధర్ బాబు వర్సెస్ హరీష్. కేసీఆర్ స్థానంలో మీటింగ్కు వచ్చిన హరీష్ అభ్యంతరం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు. మీటింగ్ నుంచి వెళ్లిపోయిన మాజీ మంత్రి అసెంబ్లీ 4 రోజులు. అయితే బీఏసీలో నిర్ణయం ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు. 11న ముగియనున్న బడ్జెట్ సమావేశాలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అరే గట్టెట్లా వస్తారు ఇదేంటి అని చెప్పేసి మంత్రి గారు అన్నమాట. హామీలన్నీ నెరవేరుస్తాం, ఇది ప్రజా ప్రభుత్వం. గవర్నర్ త్వరలో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 100 ఎకరాల్లో ఏఐసిటీ, 12 ఫార్మా విలేజ్లు, ప్రతి కుటుంబానికి కనీస ధరకే ఇంటర్నెట్, రైతు భరోసా, రుణమాఫీ, కుల గణనకు కట్టుబడి ఉన్నాం. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్లు, ధరణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఉభయ సభల్లో ప్రసంగం అంటూ హామీలన్నీ నెరవేరుస్తాం, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి గవర్నర్ చెప్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 2 గ్యారెంటీలు ఇప్పటికీ అమలవుతా ఉన్నాయి. మరో 2 గ్యారెంటీలు ఇక్కడ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ కానీ, ఇదంతా కూడా కొనసాగుతుంది. తర్వాత మరిన్ని అంటే మరో 2 గ్యారెంటీలు కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది.